సినీ రంగానికి సంబంధించి భారీ బడ్జెట్తో నిర్మించిన మూవీ పుష్ప 2 అటు భారీ బడ్జెట్తో నిర్మించడమే కాకుండా భారీ వసూళ్లను కూడా సంపాదిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం జరిగింది. నేను గంగోత్రి నుంచి చూస్తున్నాను, ఇప్పటి వరకు గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళ్తున్నారు, ఇలానే ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. హోల్ టీమ్కి కూడా కంగ్రాచులేషన్స్, మెయిన్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మై స్పెషల్ వన్ సుకుమార్ ఫర్ ద మూవీ అని చెప్పేసి కూడా ఆయన అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారుతుంది. అయితే ప్రకాష్ రాజ్కి సంబంధించి గంగోత్రి మూవీ నుంచి ప్రతి సినిమాలో మ్యాక్సిమం అటు అల్లు అర్జున్ సినిమాలో గంగోత్రి సినిమాలో ఆయన ఫాదర్ క్యారెక్టర్గా చేయడం, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, పరుగు మూవీలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేయడం, అలా చెప్పుకుంటూ పోతే మ్యాక్సిమం ఆఫ్ ద సినిమాస్లలో అల్లు అర్జున్ పక్కన ఆయన అయితే నటించడం జరిగింది. ఇలా ఎన్నో సినిమాస్తో వీళ్ళిద్దరికీ ఉన్న అనుబంధాన్ని పుష్ప 2 వరకు కూడా కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇలా వాళ్ళిద్దరూ చేసిన కాంబినేషన్ సినిమాస్ కానివ్వండి, అటు ప్రకాష్ రాజ్తోని వాళ్ళిద్దరికి ఉన్న కాంబినేషన్ కానివ్వండి, అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్గానే ఉన్నాయి. మరి ఇంత భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి ఇందులో ప్రకాష్ రాజ్ లేడు అని చెప్పేసి అయితే మనం అందరం కూడా చాలా మటుకు ఫీల్ అయ్యాం. బట్ ఇట్స్ ఓకే, ఆయన నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో అల్లు అర్జున్ ఇంకో సినిమా తీయబోతారు ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదే కాకుండా ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేయడం వల్ల చాలామంది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేశారని తెలుసు, బట్ పుష్ప 2 మీరు చూసారా లేదా అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎస్, ఆయన పుష్ప 2 చూసిన తర్వాతనే ఈ ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా అరే ఏంటి ప్రకాష్ రాజ్ ఈ మధ్య అటు పవన్ కళ్యాణ్ టాపిక్ మాట్లాడట్లేరు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో ఆయన ఇటు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా, అల్లు అర్జున్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నట్టుగా అనిపించడంతో ఓకే ఆయన అన్నీ మర్చిపోయినట్టున్నారు, ఇంకా వదిలేద్దాంలే అని చెప్పేసి అందరూ కూడా ప్రజెంట్ అయితే కూల్ అయ్యారు అని అనుకోవచ్చు. ఓవరాల్గా పుష్ప 2కి సంబంధించి వాళ్ళ టీం అందరికీ కూడా ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పడంతో ఆయన పెట్టిన ఈ ట్వీట్కి సంబంధించి ఆ టీం వాళ్ళైతే ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఖచ్చితంగా దీనిపైన మాత్రం అల్లు అర్జున్ కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో చూద్దాం మరి అల్లు అర్జున్ ఏం రిప్లై ఇస్తారు దీనిపైన ఏంటి అనేది.